ఓం నమ శివాయ. హరహర మహాదేవ. అక్షయ తృతీయ పండుగ 2025 సంవత్సరంలో ఏ రోజున వచ్చింది? అక్షయ తృతీయ అంటే మనం ఆ రోజు ఏ పని చేసినా, ఏ కార్యక్రమాలు చేపట్టినా, ఏ వస్తువులు కొన్నా కూడా తరగనిది అని అర్థమండి. అందుకే ఆ రోజున అక్షయ తృతీయ అని అంటాము. ఇంతటి విశిష్టమైన ఈ రోజున మనం ఏ పనులు చేసినా కూడా చాలా మంచిదండి. అక్షయ తృతీయ పండుగ 2025 సంవత్సరం ఏప్రిల్ నెలలో ఏ రోజున వచ్చింది? తదియా తిథి ప్రారంభ సమయాలు, అలాగే ముగింపు సమయం. మన జీవితంలో ఉన్న కష్ట నష్టాలన్నీ కూడా తొలగిపోయి మన జీవితంలోకి సుఖ సంతోషాలు రావాలంటే అక్షయ తృతీయ పండుగ రోజున ఆ అమ్మవారిని ఏ సమయంలో పూజించుకోవాలి? లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉండాలంటే మన ఇంటిని ఏ రోజు శుభ్రం చేసుకోవాలి? అలాగే అక్షయ తృతీయ పండుగ రోజున బంగారం కొనలేని వారు ఈ ఒక్క వస్తువుని ఇంట్లో తెచ్చుకుని పెట్టుకోండి, చాలా మంచి జరుగుతుందండి. అలాగే బంగారం కొనవలసిన శుభ సమయం గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో అయితే చాలా బాగుంటుందండి, మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి వీడియోకి, ఇంకా ముందుకు తీసుకువెళ్ళండి. అక్షయం అంటే ఎప్పటికీ తరగనిది అని అర్థమండి. అక్షయ తృతీయ అంటే ఏంటో తెలుసుకుందామండి. అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున భూలోకంలోకి బంగారం మొదటిసారిగా గండకీ నదిలోని సాల గ్రామాల గర్భం నుంచి వైశాఖ శుద్ధ తదియా తిథి నాడు ఆవిర్భవించిందండి. అందుకే ఈ రోజుని అక్షయ తృతీయగా జరుపుకుంటున్నాము. ఇదే రోజున పరశురాముల వారు కూడా జన్మించారండి. ఇక్కడ మీకు ఒక సందేహం కూడా రావచ్చండి, బంగారానికి పండుగకి సంబంధం ఏంటని. ఎందుకంటే బంగారం అనేది ఒక సాధారణ లోహం కాదండి. పురాణాల ప్రకారం బంగారాన్ని దేవలోహంగా పరిగణిస్తారు. బంగారానికి మరో పేరు కూడా ఉందండి, హిరణ్మయి అని కూడా అంటారండి. అక్షయ తృతీయ పండుగకు ఎంత గొప్ప విశిష్టత ఉందో తెలుసుకుందామండి. మన హిందూ పురాణాల ప్రకారం పరశురాములు, హయగ్రీవుడు, నరనారాయణులు జన్మించిన రోజు ఈ అక్షయ తృతీయ అండి. బ్రహ్మదేవుడి కుమారుడైన అక్షయ కుమారుడు జన్మించిన రోజే ఈ అక్షయ తృతీయ అండి. యక్షరాజుకు నిధులు లభించిన రోజు ఈ అక్షయ తృతీయ అండి. ఈ రోజునే అంటే అక్షయ తృతీయ రోజునే శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకుని తనకున్న కష్టాలన్నీ కూడా పోగొట్టారంటండి. గణేశుని సాయంతో వ్యాస మహర్షి మహాభారతాన్ని ప్రారంభించిన రోజే ఈ అక్షయ తృతీయ అండి. ఆది శంకరాచార్యులు వారు కనకధార స్తోత్రాన్ని ఈ అక్షయ తృతీయ రోజునే రచించారండి. అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజునే మహాభారత యుద్ధం ముగిసిందని పురాణాలు చెబుతున్నాయండి. ఇంతటి పవిత్రమైన విశిష్టమైన అక్షయ తృతీయ పండుగ 2025 సంవత్సరం ఏప్రిల్ నెలలో ఏ రోజున వచ్చింది? తిథి సమయం ఏంటో తెలుసుకుందామండి. వైశాఖ మాసం శుక్లపక్షం తదియా తిథి అండి. అక్షయ తృతీయ పండుగ ఎప్పుడు కూడా తదియా తిథి రోజునే వస్తుందండి. 2025 సంవత్సరం ఏప్రిల్ 29వ తారీఖు రాత్రి 8:36 నుండి ప్రారంభమై 2025 సంవత్సరం ఏప్రిల్ 30వ తారీఖు సాయంత్రం 6:23 వరకు అయితే తదియా తిథి ఉంటుందండి. మనం ఎప్పుడు కూడా ఉదయం వేళనే పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి ఏప్రిల్ 30వ తారీఖున బుధవారం అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటామండి. అక్షయ తృతీయ పండుగ రోజున సింహాచలం దివ్య క్షేత్రంలో సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం మరియు చందనోత్సవం ప్రారంభమండి. సంపదకి ఆది దేవతగా లక్ష్మీదేవిని మనం పూజిస్తాం కదండి. శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైనది ప్రతిదీ కూడా మహాలక్ష్మికి కూడా ఇష్టమే కదా. అటువంటి శ్రీ మహావిష్ణువు పరశురాముడిగా అవతారం ధరించిన రోజు ఈ అక్షయ తృతీయ అండి. అలాంటి ఈ రోజున ఏం చేసినా కూడా అది అక్షయంగా మిగిలిపోతుందని మనం అంతా కూడా నమ్ముతాం కదండి. ఈ రోజున అంటే అక్షయ తృతీయ రోజు చేసే పూజలు, పుణ్య కార్యాలు, దాన ధర్మాలు ఎన్ని జన్మలకైనా ప్రతిఫలాన్ని ఇస్తాయని నమ్మకం అండి. అందుకే అక్షయ తృతీయ రోజు అందరూ కూడా తమ శక్తి మేరకు దానం చేస్తే చాలా మంచిదండి. ఈ పుణ్యఫలం జన్మ జన్మలకి తోడు ఉంటుందని భావిస్తారు. అక్షయం అంటే
క్షయం కాని ఫలితాన్ని ఇస్తుంది అని నమ్మకం అండి. అందుకే ఈరోజు అక్షయ తృతీయ అనే పేరు వచ్చింది. దాన ధర్మాలు అందరూ కూడా చేయలేకపోవచ్చు కదండి. అంటే తమ శక్తి మేరకు ఎవరికైనా చెప్పులు లేని వాళ్ళకి చెప్పులు కొనడం కానీ, గొడుగు కొనడం కానీ, అలాగే ప్రయాణం చేసే బాటసారులకి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా చేస్తే ఈ అక్షయ తృతీయ రోజు చాలా మంచిదండి. జన్మ జన్మలకి కూడా ఈ పుణ్యఫలం లభిస్తుందని దీని అర్థం అన్నమాట. మన జీవితంలో ఉన్న కష్ట నష్టాలన్నీ తొలగిపోయి అమ్మవారు మన ఇంట్లో స్థిర నివాసం ఉండాలి అంటే అక్షయ తృతీయ పండుగ కోసం ఇంటినంతా కూడా శుభ్రం చేసుకోవాలండి. ఏ రోజున శుభ్రం చేసుకోవాలో తెలుసుకుందామండి. మనకి 2025 సంవత్సరం ఏప్రిల్ 27వ తారీఖు ఆదివారం ఆ రోజు అమావాస్య వచ్చిందండి. తెల్లవారుజామున 3:49 నుండి ప్రారంభమై ఇదే రోజు రాత్రి అంటే 1:22 వరకు అయితే అమావాస్య గడియలు అయితే ఉంటున్నాయండి. మరుసటి రోజు 28వ తారీఖు సోమవారం అండి. ఈ రోజున మనం పూజా మందిరాన్ని ఇంటిని చక్కగా శుభ్రం చేసుకోవచ్చు అన్నమాట. తెల్లవారితే మంగళవారం 29వ తారీఖు ఆ రోజు శుభ్రం చేసుకోకూడదా అంటే మనం ఎప్పుడూ కూడా మంగళవారాల్లో శుక్రవారాల్లో ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోకూడదండి. సోమవారం ఎందుకైనా వీలు లేకపోతే బుధవారం అంటే ఏప్రిల్ 30వ తారీఖు అక్షయ తృతీయ పండుగ రోజున ఉదయం వేళల్లో ఇంటిని పూజా మందిరాన్ని చక్కగా శుద్ధి చేసుకుని అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి. అక్షయ తృతీయ పండుగ రోజున అమ్మవారిని ఏ సమయంలో పూజించుకోవాలో తెలుసుకుందామండి. లక్ష్మీనారాయణులకి పూజ చేసుకునే పూజా సమయం అండి. 2025 సంవత్సరం ఏప్రిల్ 30వ తారీఖు బుధవారం ఉదయం 5 గంటల నుండి 7:30 వరకు అయితే మంచి పూజా గడియలు ఉన్నాయండి. ఆ సమయంలో స్వామివారికి అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. అలాగే ఆ సమయంలో ఎందుకైనా మీకు వీలు లేకపోతే ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు అయితే మంచి గడియలు ఉన్నాయండి. ఆ సమయంలో కూడా మనం స్వామివారికి అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. సాయంత్రం వేళల్లో 5:27 నుండి ప్రారంభమై 6:57 వరకు అయితే ఈ గడియల్లో మనం పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అక్షయ తృతీయ పండుగ రోజున బంగారం ఏ సమయంలో కొనుక్కోవాలో చాలా మందికి కూడా సందేహం ఉంటుంది కదండి. ఆ రోజంతా కూడా మంచిదేనండి. ఏ సమయంలోనైనా సరే మనం బంగారాన్ని కొనుక్కోవచ్చు. అయినా సరే శుభ సమయం ఏదైనా ఉంది అంటే 2025 సంవత్సరం ఏప్రిల్ 30వ తారీఖు ఉదయం 11:36 నుండి ప్రారంభమై 2:26 వరకు అయితే మంచిది కాదండి. ఈ టైం కాకుండా మిగిలిన సమయం అంతా కూడా మంచిదే. ఏ సమయంలోనైనా బంగారాన్ని కొనుక్కోవచ్చండి. చాలా మందికి కూడా సందేహం ఉంటుంది కదండి. బంగారం కొనుక్కోలేని వారు చాలా మందే ఉంటారు కదండి. అందరూ కొనుక్కోవచ్చు, కొనుక్కోలేకపోవచ్చు కదా. అయితే బంగారమే కొనుక్కోవాలని ఏం లేదండి. ఈ ఒక్క వస్తువుని ఇంటికి తెచ్చుకుంటే బంగారం కొన్ని ఇంటికి తెచ్చినంత పుణ్య ఫలం అయితే మనకి లభిస్తుందండి. అదేంటో కాదండి, కల్లుప్పండి. ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం అండి. అక్షయ తృతీయ పండుగ రోజున ఒక కల్లుప్పు ప్యాకెట్ని తెచ్చుకుని పూజా మందిరంలో పెట్టుకోండి. శ్రీ మహాలక్ష్మికి కల్లుప్పు అంటే చాలా ప్రీతికరం అండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక కల్లుప్పు ప్యాకెట్ని అక్షయ తృతీయ రోజున మీ పూజా మందిరంలో పెట్టుకుని పూజించండి. చూసారు కదండి, వీడియోలో చాలా విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి. వీడియో చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే వీడియోకి సంబంధించిన ఏమైనా సందేహాలు ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. నేను వెంటనే రిప్లై ఇస్తాను. ఇలాంటి మరెన్నో డివోషనల్ వీడియోస్ కోసం మన హాషిక వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.